వ్యాకరణం అనగానే చాలామందికి కాస్త నిద్ర వస్తుంది కదా, కాని 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులకు, అలాగే టెట్, డిఎస్సి లాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఇది చాలా కీలకమైన అంశం. తెలుగు వ్యాకరణంలో ఎంతో ముఖ్యమైన సంధులు గురించి విశ్లేషించడం మన ప్రధాన అంశం. అసలు సంధి అంటే ఏమిటి, దాని సూత్రాలు, రకాలను స్పష్టంగా చదివి వివరించి వాటి ఉపయోగాన్ని తెలియచేయడమే ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశ్యం. ఎగ్జాక్ట్లీ. అసలు ఈ సంధి అనే పదానికి సాధారణ అర్థం చూస్తే కలయిక అన్నమాట. సరే, దీని కాస్త విడమరిచి చూద్దాం. కలయిక అంటే రెండు పదాలు కలవడం, ముఖ్యంగా అచ్చుల మధ్య లేదా హల్లుల మధ్య జరిగే కలయికని మనం సంధి అంటాం కదా. కరెక్ట్గా చెప్పారు. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఒక పాత సూత్రముంది. అదేంటంటే, పూర్వపరస్వరంబులకు పరస్వరం బేకాదేశంబగుట సంధి అని సూత్రము. బహుశా ఇది వినడానికి అమ్మా బాబోయ్, వినడానికి చాలా కఠినంగా ఉంది కదా, ఒక రకంగా మంత్రంలా అనిపిస్తోంది. దీన్ని కొంచెం సులభంగా విడమరిచి చెప్పండి అంటే, స్వరం అంటే మనకు తెలిసిన అచ్చు. అవును అవును, స్వరం అంటే అచ్చు. పూర్వ అంటే మొదటి పదం చివర ఉన్న అక్షరం. అలాగే పర అంటే తరువాతి పదం మొదట్లో ఉన్న అక్షరం. ఓకే, మరి ఈ ఏకాదేశము అంటే ఏంటి? రెండింటి స్థానంలో ఒక్కటే రావడమనా? నిజమే. రెండు అక్షరాల బదులుగా ఆ రెండింటి స్థానంలో ఒక్కటే రావడం. దీన్నొక ఆసక్తికరమైన ఉదాహరణతో చూద్దాం. ఉదాహరణకు రాజు ప్లస్ అతడు తీసుకుంటే రాజు ప్లస్ అతడు రాజతడు అవుతుంది. ఇక్కడ మొదటి పదంలోని ఉకారం అంటే పూర్వస్వరం రెండవ పదంలోని అకారంతో అంటే పరస్వరంతో కలిసినప్పుడు ఆ రెండింటి బదులుగా పరస్వరమైన అకారమే ఏకాదేశంగా నిలిచింది. అందుకే రాజతడు అని వచ్చింది. భలే చెప్పారు. లాజిక్ చాలా సింపుల్గా ఉంది. అయితే భాష ఆధారంగా సంధులు రెండు రకాలుగా ఉంటాయి కదా, వాటి గురించి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ప్రధానంగా రెండు రకాలుంటాయి. ఒకటి తెలుగు సంధులు, ఒకార, ఇకార, అకార, ఆమ్రేడిత సంధులతో పాటుగా త్రిక సంధి, రుగాగమ సంధి, ద్విరుక్త టకార సంధి, గసడ దవాదేశ సంధి ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. ఈ పేర్లు వినడానికి కొంచెం గంభీరంగా అనిపించినా వాటి వాడకం మనం నిత్యం చేసేదే. ఈ సంధి సూత్రాలను అర్థం చేసుకోవడం వల్ల పదాలను ఎలాంటి దోషాలు లేకుండా చదవడానికి చాలా ఉపయోగపడుతుంది. 100%. పదం ఎలా తయారైందో తెలిస్తే ఉచ్చారణ కూడా స్పష్టంగా వస్తుంది కదా. అవును. అంతేకాకుండా వాక్య నిర్మాణాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది. భాష మీద పట్టు రావాలంటే ఇది బేసిక్ స్టెప్. నిజంగానే. ఇదంతా చూస్తుంటే భాష వెనుక ఎంత అందమైన సైన్స్ ఉందో అర్థమవుతోంది. అంటే కేవలం పరీక్షల కోసమే కాకుండా ఇలాంటి వ్యాకరణ నియమాలు మనం రోజూ చదివే పత్రికలు, పుస్తకాల్లోని భాషను మరింత అందంగా ఎలా మారుస్తున్నాయో కదా. ఖచ్చితంగా. అసలు ప్రతి పదం వెనుక ఏ సంధి దాగి ఉందో ఊహించటం మొదలు పెడితే భాష ఒక పజిల్లో మారిపోయి భలే ఆసక్తికరంగా ఉంటుంది. ఎంత అద్భుతమైన ఆలోచన! రేపుదయం ఎవరైనా సరే ఏదైనా వార్త లేదా కథ చదివేటప్పుడు అందులోని పదాల వెనుక ఉన్న అదృశ్య సంధులను గమనించడానికి ప్రయత్నిస్తే భాషలోని ఆ మాయ ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. ఈనాటి విశ్లేషణ ఇక్కడితో ముగిద్దాం.